నల్గొండ మున్సిపాలిటీలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకర్లో మృతదేహం లభించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని విమర్శించారు. సాగర్ ఘటన స్మృతి పథం నుంచి చెరిగిపోకముందే కాంగ్రెస్ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యం, అదే నిర్లిప్తత కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారిది, ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలి కొదిలేసిన పాలన ఇది అని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ పథకంతో దశాబ్దాల తాగునీటి తండ్లాటను తీరిస్తే కనీసం నీటి ట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం ఇది అని విమర్శించారు. జలమే జగతికి మూలమని గుర్తుంచుకోండి అని తెలిపారు. ఈ సర్కార్ తీరు మారకపోతే జనమే కాంగ్రెస్ ను తరిమి కొట్టడం ఖాయమని స్పష్టం చేశారు.